వెల్కమ్ టు పూరాలుకల్. H1B వీసా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అగ్రరాజ్యంలో సెటిల్ అయ్యి మంచి ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయులకు మారిన వీసా రూల్స్ ఇప్పుడు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సొంత ఊరికి వచ్చి తిరిగి అమెరికా వెళ్లలేక వీసా అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది భారతీయుల ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా రెడిట్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక భారతీయ మహిళా వర్క్ వీసా హోల్డర్ ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులు ఇందుకు అద్దం పడుతోంది. సదరు మహిళ తన తల్లి అనారోగ్యం కారణంగా అమెరికా నుంచి అత్యవసరంగా భారత్ కు చేరుకుంది. పని ముగించుకుని తిరిగి వెళ్దామనుకునే లోపు అమెరికా పాస్పోర్ట్ స్టాంపింగ్ కోసం వీసా ఇంటర్వ్యూ స్లాట్లు దొరకపోవడంతో ఆమె ఇక్కడే చిక్కుకుపోయింది. కొద్ది రోజుల పర్యటన కాస్త భారీ నిరీక్షణగా మారింది. అమెరికాలో ఆమెకు మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, కారు ఉన్నాయి. కానీ ఇక్కడ వీసా అపాయింట్మెంట్ దొరకపోవడంతో ఆమె కెరీర్, ఆర్థిక పరిస్థితి ఆగామి గోచరంగా తయారైంది. ఈ అనిశ్చితి కేవలం మానసిక వేదనే కాకుండా తీవ్రమైన ఆర్థిక భారానికి కూడా దారితీస్తుందని ఆమె అన్నారు. ఆమె భౌతికంగా అమెరికాలో లేకపోయినా అక్కడ కట్టాల్సిన ఆమె ఇంటి మార్టిగేజ్, ఈఎంఐలు, పర్సనల్ లోన్లు, ఇతర బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాల్సి వస్తోందని వాపోయింది. ఒకవేళ వీసా ఇంటర్వ్యూ త్వరగా దొరక్కపోతే అమెరికాలోని తన ఇంటిని అమ్మేయాలని కూడా ఆమె ఆలోచిస్తున్నట్టు రెడిట్ పోస్ట్ లో పేర్కొన్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు వీసా సమస్యల కారణంగా చేజారిపోయే స్థితి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చాలా మంది H1B వంటి వర్క్ వీసాలపై ఉన్నవారు విదేశాలకు వెళ్లినప్పుడు తిరిగి రావడానికి పాస్పోర్ట్ పై చెల్లుబాటు అయ్యే వీసా స్టాంప్ తప్పనిసరి. అయితే ప్రస్తుతం అమెరికా కాన్సులేట్ల వద్ద అపాయింట్మెంట్లు పరిమితంగా ఉండటం, ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ అత్యవసరాల రీత్యా భారత్ కు వచ్చే నిపుణులు తిరిగి వెళ్లే మార్గం లేక తమ ఉద్యోగాలను, ఆస్తులను కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. వీసా నిబంధనలు, సంక్లిష్టత ప్రవాసీల జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తోందో ఈ ఘటన కళ్లకు కడుతోంది.